ఆడ గమనించాలి కదా సార్, మనం ఎంత ఇచ్చేది, మనం ఎంత ఇస్తున్నాం ఎక్కడ అనేది మన మనస్ఫూర్తిగా ఉండాలి కదా సార్. అందుకే అక్కడ దేవుడు అనేది హృదయ శుద్ధి అనేది హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు సార్. హృదయ అంతరంగాన్ని ఎరిగింది కాబట్టి దేవుడు అక్కడ అందరికంటే ఎక్కువ ఆమె ఇచ్చిందని చెప్పి. బయటికి పోతే ఆమె జీరో సార్, బట్ ఉన్న దాంట్లో ఇచ్చింది. ఎందుకంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుంది. దేవుడు నాకు ఇది ఇస్తే నాకు దేవుడు మాట్లాడాడు, అప్పుడు రెట్టింపు ఇస్తారని దేవుడు మాట్లాడా. అది ప్రతి ఒక్క విశ్వాసకున్నది అదే సార్. మాకు ఇస్తే మాకు ఇంకా డబల్ వస్తాయి అనేసి ఉంది సార్. అంతే, దేవునికి మేము ఇవ్వాలి, దేవుడు మాకు ఇస్తాడు అన్న నమ్మకంతోనే మేము ఇస్తాం సార్. ఇక్కడ ఏమో సార్ మీరు చెప్పేటువంటి ఇవన్నీ కూడా నాకైతే బైబిల్లో సార్ బైబిల్లో లేదా సార్ ఈ మాట? ఇది నేను చెప్పే విధానం ఒకటే. ఎప్పుడైతే ఎవరికైతే ప్రాబ్లంలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం అనేది నీడ్. ఇప్పుడు ఎవరు చేయట్లేదు సార్. మొన్న సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఓకే నీడ్ అన్న, నేను దాని గురించి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు చెప్పినటువంటి వర్డ్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. పేదాం, ఆ అమ్మాయి పేదామని మీరే చెప్తున్నారు. అవును సార్. ఆ పేదాం మళ్ళీ ఇంకా తీసుకెళ్లి ఆయనకి వేసేసిందంటే నా యొక్క నమ్మే సిద్ధాంతం వల్ల ఒకటే, ఎవరైతే నీడ్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం తప్పలేదు. ఓకే, దట్స్ ఇట్. మీరు చెప్పండి, ఇంకా వేరే ఇంకేమైనా చెప్పాలని చెప్పేసాను. ఇక అదే సార్, మీరు దశంభాగం గురించి అడిగారు కాబట్టి, డబ్బుల గురించి అడిగారు కాబట్టి, ఆయన స్వలాభం లేకుండా అయితే ఆయన చేయట్లేదు అనేది మాత్రం 100% అది. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది పాస్టర్లు సతీష్ కుమార్ గారిని అంటున్నారు అని మీరే చెప్తున్నారు. అంటే మీలో మీకే సరిగ్గా లేదు ఒక మాటలో. అవును సార్, లేదు సార్, ఒప్పుకుంటాను. ఇప్పుడు మీలో మీకే అట్లా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. మరి అదే సార్, ఇప్పుడు నేను అనేది అదే సార్. ఇప్పుడు ఎప్పుడైతే మనం మన దానిలో మనం కరెక్ట్ ఉంటామో, మన ధర్మంలో కరెక్ట్ ఉంటామో, పలానా వాళ్ళు లేదా బయట వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వేలెత్తెందుకు చూపిస్తారండి? అవును, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటాను సార్. నేను ఇప్పుడు మా బైబిల్ ఏమనుందంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరం అని ఉంటుంది సార్. ఇప్పుడు పాస్టర్స్ కొట్టుకుంటుంటే బయట వాళ్ళకి హేళన అయిపోతుంది సార్ ఇప్పుడు సమాజంలో. కాబట్టి నేనేమని చెప్తున్నా అంటే, ఒక పాస్టర్లు అనేవాళ్ళు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, లేదా ఎవరి ద్వారా మధ్యవర్తి ద్వారా మాట్లాడించుకోవాలి. అంతేగాని వీడియోస్లో తీసి ఒక 30 సెకండ్ల వీడియో తీసి ఆ పాస్ట్ ఫేకు, ఈ పాస్ట్ ఇట్లా చేస్తుండు, ఆ పాస్ట్ ఇట్లా చేస్తుండు, తప్పుడు ప్రచారాలు చిత్రాన్ని 30 నిమిషాలు 60 నిమిషాలు వీడియోలు పెట్టేసి చేస్తారు సార్. అది పద్ధతి కాదు. ఏదంటే మనమే మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుంటే మనది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు అంటే సార్ బైబిల్ ఏమంటుందంటే, నీ కంట్లో ముందు దూలం ఉంటుంది, మళ్ళీ పక్కన వాళ్ళని ఎంచమాకు అని అంటాడు సార్ దేవుడు. కాబట్టి మనం ముందు చూసుకుందాం, తర్వాత వేరే. ఇప్పుడు దీనివల్ల హిందువులు వచ్చేసి ముందు వాళ్ళు అంటే చేస్తారు సార్, చెడుగా మాట్లాడతారు వాళ్ళు.